கத்து கரவை கணங்கள் பல கரந்து செத்தாத்திரளிய சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகிழ்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ஏலோ. ఈ పాసురం భావమేమనగా, అందరూ వచ్చి నీ వాకిట నిల్చున్నారు. వీరందరూ నీలి మేఘమును పోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. అయినను నీవు మాత్రం చలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అనగా, ఇంత ధ్వని ఎగుచున్నను ఒలకక పలకక ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా. మరి ఈ సంశ్లేషానుభవానందమును నీ ఒకతవే కాక అందరూ అనుభవించినట్లు చేయవలే కాని మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతంను పూర్తిగా వించుము అనుచుందురు. అన్ని విషయములందును అగ్ని విధములందును శ్రీకృష్ణుడితో సరిసమానమైన ఒక గోపికామణిని ఈ 11 మాలికలలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీకృష్ణుడు ఆ ఊరిలోని వారందరకు అన్ని విధాల ఆరాధ్యుడు, ఆదరణీయుడు. అట్లే ఈ గోపిక కూడా అతనితో సమానంగా ఆరాధ్యురాలు, ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు చేసే పనులు అన్నీ భగవదారాధనగాను భాగవత్ కైంకర్యంగాను ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏది ఉండరాదని ఈమె భావన. అందువల్ల ఆమె భావానికి తగినట్లు భగవత్ చింతనంలోనే ఉండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి ఉంటుంది, అందులోనే తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడు ఆ యోగ నిద్రలోనే ఉండుట వలన బాహ్యమైనవేవి వినపడవు, కనపడవు, పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి, అందరినీ ఆకట్టుకునే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులసే మోహింపనట్లు ఈమె స్త్రీలనే మోహింప చేయగల సౌందర్య రాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణ అనుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింప చేసిన ఈమెను మేల్కొలుపుతున్నారు ఈ మాలికలో. கனை திளங்கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின்வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. ఈ పాసురం అర్థమేమనగా, లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెలిలివైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచి ఉన్నాము. పైన మంచు కురియుచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురేయటమనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనసులలో నిరంతర మాధవ సంశ్లేషణ భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొర్లుతున్న
ఈ ముప్పేట దారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకునుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణాలంకారపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణములను సృష్టిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమంతా చేయుచున్నను, నీవు నోరైనా మెదుపుట లేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేము ఎరిగితిమిలే లేవమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు. లక్ష్మణ స్వామి వలె శ్రీకృష్ణుని ఎడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపిక చెల్లెలిని మేలుకొల్పుతున్నారు. గోపాలురు గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కలుగనంత వరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు. ఆ శ్రీకృష్ణ సేవకు ఈ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులు ఈ గోకులం వారు. ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని ఆజాపజపంగా చేయటమే ఈ జన్మ సార్థక మంత్రం. కాబట్టి తైలధార వలెను నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ తల్లి చెప్పింది ఈ పాసురంలో.